హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మిమ్మల్ని మాతృ రుణ శాపం వెంటాడుతుంది. అందుకే లైఫ్ లో సక్సెస్ లేదు, కష్టం మీ ఇంట్లోనే ఉంటుంది, సంతోషం మీ ఇంట్లో అస్సలు ఉండడం లేదు. ఎన్నో రకాల ఇబ్బందులు, కుటుంబంలో సఖ్యత లేకపోవడమో, ఎన్నో అవాంఛనీయ ఘటనలు జరగడానికి కారణం మాతృ రుణ శాపం. వెంటనే ఇలా చేస్తే గనక మీ జీవితంలో సంతోషానికి ఇక తిరుగు ఉండదు. ఇబ్బందులు అన్నీ కూడా సమసిపోతాయి. జటిలమైన సమస్యలకు కూడాను మీకు తప్పక పరిష్కార మార్గం ఆ భగవంతుడే ఇస్తాడు. అసలు మాతృ రుణ శాపం అంటే ఏమిటి? తులారాశి వారి జాతకులకి ఎందుకు మాతృ రుణ శాపం తగిలింది? అసలు ఎందుకు ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మీరు ఏం చేయాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశిలో జన్మించిన వారు అధిక శాతం కూడాను నీతి నిజాయితీకి ఎక్కువగా ప్రధాన పీట వేస్తూ ఉంటారు. అలాగే తమ అంతర్గత ఆలోచనలు ఎవరితో పంచుకోరు, ఎవ్వరికి చెప్పే ప్రయత్నం అస్సలు చెయ్యరు, ఇతరుల కుయుక్తులకు కూడా అస్సలు లొంగరు. ఈ రాశి జాతకులకు ప్రజా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎక్కువగా ఉంటారు. అలాగే వీరికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. మనోచాంచల్యం ఎక్కువ. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు తీవ్రంగా ఆవేశానికి గురవుతూ ఉంటారు. క్షణిక ఆవేశం అని వీరిది చెప్పొచ్చు. ఎందుకంటే తొందరగా వీరు కోపం తెచ్చుకుంటారు, కానీ అంతే త్వరగా ఆ కోపం నుంచి బయటకు వచ్చేస్తారు. అలాగే ఉన్నత స్థాయిలో ఉండాలని ఎప్పుడూ ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరు తప్పు చేయకపోతే గనక ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న వారిని అయినా ప్రశ్నించే తత్వం కలిగి ఉంటారు. అలాగే మధ్య వయసు వరకు కూడా సుఖ భోగాలు అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగ భాగ్యాలు చేకూరుతాయి. ఈ రాశి వారికి ఎక్కువగా దాన గుణం ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం కూడా ఉంటుంది. చాలా సున్నితవంతంగా, మృదువుగా మాట్లాడతారు. అలాగే వీరు చాలా వరకు కూడాను ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే ఎదుటి వారికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగని విధంగా ఉంటుంది. ఈ రాశి పురుషుల విషయానికి వస్తే గనక వాస్తవానికి వీరు ఒక నిర్ణయం తీసుకుంటే గనక ఎదుటి వారు ఎంత చెప్పినా వినిపించుకోరు. ఎందుకంటే ఎదుటి వారి ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. వీరి నిర్ణయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ నిజాలు పరీక్షించిన తర్వాతే ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటారు. భార్య పిల్లల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. సహనం కూడా తులారాశి వారి జాతకులకు ఎక్కువ. ఏదైనా డిసైడ్ అయితే గనక ముక్కోపి అని అనుకోవచ్చు. ముక్కు సూటిగా వ్యవహరించేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చెప్తే మాత్రం కోపం అధికంగా వచ్చేస్తుంది. ఇక ఈ రాశి స్త్రీలు దృఢ సంకల్పంతో ఉంటారు. ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి అంటే 100% ఇస్తారనమాట. ఇక కొనసాగిస్తూనే ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని కూడాను. అంటే ప్రయత్నం చేస్తారు, ఫలితం వచ్చిందనుకోండి ఇంకొక ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నాలు చేస్తూనే కొనసాగిస్తూనే ఉంటారనమాట. ఈ రాశి స్త్రీలకు అభిరుచులు కూడా ఎక్కువ. సుఖ విధానానికి అలవాటు పడిపోయి ఉంటారు. విదేశీ యానం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే విదేశీ యానము ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో అందులో సక్సెస్ కూడా అవుతారు. అయితే మరి ఇంత జరుగుతున్నా కూడా ఇంత బ్రహ్మాండవంతమైన సలక్షణాలు ఉన్నాయి తులారాశి వారి జాతకులకు. కానీ మాతృ రుణ శాపం ఏంటి? అసలు ఈ శాపం మాకెందుకు తగిలిందండి? మేము మా అమ్మ నాన్నలను బాగానే చూసుకుంటాము, కానీ ఈ శాపం ఎందుకు తగిలింది అని ఆలోచిస్తున్నారా? వార్షిక ఆచారాలకు కట్టుబడి ఉండకపోవచ్చు. అంటే పూర్వీకులకు ఏదైతే మీరు కార్యక్రమాలు చేయాలో అవి చేయకుండా ఉండి ఉండవచ్చు. తత్ఫలితంగానే ఇటువంటి శాపం మీకు తగిలింది. వీటికి కట్టుబడి ఉండకపోతే గనక ఇలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ప్రతి విషయంలో వస్తాయి. అంటే ఏమిటంటే గనక ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ యొక్క నిర్ణయం సాకార దిశకు వెళ్లక ముందే అక్కడే ఆగిపోతుంది. అసహజ మరణాలు సంభవిస్తూ ఉంటాయి. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. మీకు అమితమైన ఇష్టులు అయిన వారు కూడాను మీ నుంచి దూరం అవుతూ ఉంటారు. శుభకార్యం అనుకున్నప్పుడు ఆ శుభకార్యం మధ్యలో కూడా ఆగిపోతూ ఉంటుంది. అలాగే అంటూ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. ఎప్పుడు అనారోగ్య సమస్యలు మీ ఇంట తాండవం చేస్తూనే ఉంటాయి.
ఉద్యోగం విషయంలో కూడా ఏదైనా ప్రమోషన్ కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే గనక ప్రమోషన్ చివరాఖరికి ఆగిపోతుంది. ఇలాంటి అన్ని ఇబ్బందులకు ఈ మాతృ రుణ శాపమే మిమ్మల్ని వెంటాడుతుంది అని చెప్పడంలో ఏమాత్రమూ కూడాను అసలు అబద్ధం లేదు. ఇది అక్షర సత్యము. అలాగే మాతృ రుణ శాపం మీకు తగలడానికి ఇంకొక కారణం ఏమిటంటే వారసత్వంగా వస్తున్నటువంటి ఇబ్బంది కూడా అయి ఉండవచ్చు. అంటే మీ తల్లి తండ్రికి చుట్టుకున్నటువంటి పాపం అయి ఉండవచ్చు. పూర్వ జన్మలో వారు చేసినటువంటి ఇబ్బందుల రీత్యా మీకు తగిలినటువంటి పాపం కూడా అయి ఉండవచ్చు. సనాతన పరంగా వస్తున్నటువంటి సమస్య కూడా అయి ఉండవచ్చు. అయితే ఈ శాపం నుండి తప్పించుకోవడానికి మనం చిన్న చిన్న పరిహారాలు తప్పక చేయాలండి. ఒకవేళ అలా చేయకపోతే గనక ఉద్యోగ సమస్యలు జటిలమైపోతాయి. ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. శాపం నుండి బయటపడడానికి మనం ఈ పరిహారాలు తప్పక పాటించాల్సిందే. ఈ విషయం తెలిసి కూడా పాటించకపోతే గనక మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా అస్సలు ఆదుకోలేడు. అయితే మాతృ రుణ శాపం నుండి బయటపడడానికి తులారాశి వారి జాతకులు చేయాల్సింది ఏమిటంటే గనక ప్రతి అమావాస్య తిథి నాడు పేద బ్రాహ్మణులకు కష్టం అనుకోకుండా లేదా నా డబ్బు వారికి ఇవ్వడమేమిటి, నేనెందుకు ఇవ్వాలి, ఇలా ఇవ్వను మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి ఇవ్వడము ఆచారం కాబట్టి చేస్తున్నాను ఇలా అనుకోవద్దండి. అస్సలు ఈ విధంగా మనసులో ఆలోచన రానివ్వద్దు. మనకి ఉన్నంతలో దానం చేస్తే గనక ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. అందులోన బ్రాహ్మణులకు చేసే దానము అస్సలు వృధా పోదు. అమావాస్య తిథి నాడు ఒక పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టి కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత వారికి మీకు తోచినంత వస్త్రాలు కానీ లేకపోతే నిత్యావసరాలు కానీ ఏదైనా మీకు ఉన్నంతలో వారికి దానంగా ఇవ్వండి. అలాగే మీకు వీలు కుదిరినప్పుడల్లా అన్నదానం గావించండి. ఇలా చేస్తే పేదల ఆశీర్వాదాలు కూడా మీకు తోడవుతాయి. అలాగే మీకు తోచినంతలో డబ్బు కానీ వస్తువులు కానీ దుప్పట్లు కానీ ఇలా అవసరం ఉన్న వారికి పేదలకు ఎవరికైనా మీకు తోచినంత సహాయంగా ఇవ్వండి. మర్రి చెట్టుకు నీటిని సమర్పించండి ప్రతి శుక్రవారం తిథి నాడు. ఇలా చేస్తే గనక శత్రు బాధలు ఈతి బాధల నుంచి బయటపడవచ్చును. అంతేకాకుండా పక్షులకు జంతువులకు అంటే ఏమిటంటే గనక మీ ఇంటికి వచ్చిన పక్షులకు కావచ్చు లేకపోతే గనక ఎక్కడికైనా వెళ్లి మనం పక్షులకు బియ్యం లేదా తినే గింజలను దానం చేసిన జంతువులు అంటే కుక్కలకు కావచ్చు, గోశాలకు వెళ్లి గోవులకు కావచ్చు, స్వయం పాకం కావచ్చు లేదా ఏదైనా ఆహారం కానీ గోవులకు ఆహారంగా పెడితే గనక మీ సమస్యలు తొలగిపోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కుక్కలకు ఆహారం పెట్టండి. అలాగే ప్రతి నిత్యము కూడాను దేవి కాళిక మంత్రాన్ని జపించండి. స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేసుకుని స్నానం చేస్తే గనక దోష నివారణ జరుగుతుంది. ఇక స్నానం చేశాక పూజ గదిలో కూర్చుని జపం చేసుకోండి. నిత్య ఆరాధన చేయండి. పరమశివునికి లేదా మీ ఇష్టదైవం కులదైవానికి నిత్యం పూజించుకోండి. మీ కష్టాలు చెప్పుకుంటూ కష్టాల నుంచి బయటపడాలని కోరుకోండి. ఇక నీటిలో నువ్వులను కలిపి ప్రతి ఆదివారం తిథి నాడు సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పిస్తూ గాయత్రి మంత్ర పారాయణ గావించండి. ఇలా చేస్తే గనక సూర్యగ్రహం యొక్క బలం పెరుగుతుంది. మీ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారో, అనుకున్నది సాధిస్తారో, మాతృ రుణ శాపం నుండి బయటపడతారో, విముక్తులు అవుతారో. సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జాతకులు మీ మాతృ రుణ శాపం నుండి తప్పించుకోవాలంటే చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటో, పరిహారాలు ఏమిటో, అసలు మాతృ రుణ శాపం మిమ్మల్ని ఎందుకు వెంటాడుతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.